అద్భుతమైనటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి రక్షణ కవచం ఎవరు అంటే, ఆ రోజు దాశరథి గారు అన్నారు, వేయి స్తంభాల గుడి నుండి చేయి సాచి ఎల్లోరా గుహలందున పల్లవించి శిల్పి ఉలి ముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి పుణ్యాల జానా. ఒక పక్కన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, ఒక పక్కన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, ఒక పక్కన అద్భుతమైనటువంటి కాళేశ్వర ముక్తేశ్వర దేవుడు, అలాగే కొమరవల్లి మల్లన్న. ఇలా చూస్తే అడుగడుగున గుడితో ఆధ్యాత్మిక అనుభూతులను పంచేటువంటి మధురాతి మధురమైన, ఎన్ని వందల సంవత్సరాలు ఇతర ధర్మీయులు పరిపాలించినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో మతం మార్చుకోకుండా హిందూ ధర్మ ప్రాభవానికి కంకణం కట్టుకున్నటువంటి అద్భుతమైన మహత్తర జాతి మన తెలంగాణ జాతి. ఇటువంటి ఈ గడ్డ మీద విద్యారణ్య స్వాముల వారు, అలాగే పోతనామాత్యుల వారు, ఇలా ఎంతో మంది మహనీయులను ఈ ప్రాతకాలంలో స్మరించుకుంటూ ఈ సంవత్సరం ఉగాది దుర్ముఖ నామ సంవత్సరం. కొద్దిమంది దుర్ముఖి అంటున్నారు, దుర్ముఖ అంటున్నారు. అనవసరమైన చర్చలు లేకుండా దుర్ముఖ అనవచ్చు, దుర్ముఖి అనవచ్చు, దానిలో ఇబ్బంది ఏమీ కూడా లేదు. ఇక ఈ సంవత్సరం యాదృచ్ఛికం ఏమిటి అంటే, శుక్రవారం నాడు వచ్చింది మనకు. శుక్రవారం నాడు రావటం చేత శుక్రుడు రాజయ్యాడు ఈ సంవత్సరానికి. యాదృచ్ఛికంగా ఆంగ్లనామ సంవత్సరం కూడా జనవరి 1 కూడా శుక్రవారమే ప్రారంభమైంది. వాళ్ళు కూడా శుక్రుడే రాజు అనుకున్నారు. కానీ ఇది మనకు ప్రమాణం, ఇది మనకు లెక్క. ఈ సంవత్సరం చూసినట్లయితే పురాణంలో మనకు చెప్పారు దుర్ముఖ ఎలా ఉంటుంది, ఏం చెయ్యాలి, మనమంతా ఎలా జీవించాలి అనేటువంటి దానికి ఇక్కడ చూపిస్తూ పెద్దలు చెప్పారు. దుర్ముఖాబ్ధేతు రోగాస్యుః ప్రచురానంత భీతయః రాజానస్యుః ప్రజా తుష్టాః నిత్యం సుర్విజసత్తమాః. ఇది దుర్ముఖ ధ్యాన శ్లోకం. ప్రతిదానికి ధ్యానం ఉంటుంది. అందుకే ఈ దుర్ముఖ నామ సంవత్సరానికి అధిదేవత రుద్రుడు. అంటే సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుష పంచముఖ పరమేశ్వరుడైనటువంటి ఆ రుద్రుడే దీనికి అధిదేవతగా వచ్చి కూర్చుంటే భయపడాల్సినటువంటి పనం మనకెందుకండి? కాబట్టి దుర్ముఖ అంటే భయం అక్కరలేదు. రుద్రుడిగా నేనున్నా, దుర్మార్గులు ఎవరైనా ఉంటే నేను రుద్రుణ్ణవుతా, సన్మార్గులు ఎవరైనా ఉంటే నేను శివుణ్ణవుతా అన్నాడు ఈశ్వరుడు. కాబట్టి దుర్మార్గులకు మాత్రమే ఇది దుర్ముఖ, సన్మార్గంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది శ్రీముఖ, సుముఖ, ఆనందముఖ అని మనం చెప్పుకోవచ్చు. ఇక విశేషం ఏమిటంటే, ఈ దుర్ముఖాబ్ధే ప్రచురానంత భీతయ, ఈ శ్లోకంలో చిన్న విశేషం ఉందండి. ఒక భయము ఉంది, ఒక ఆనందము ఉంది. ఆనందం ఏమిటి అంటే, రాజు వల్ల ప్రజలంతా ఆనందంగా ఉంటారు. ఇది ఆనందదాయకమైనటువంటి విషయం. ఇక బ్రాహ్మణోత్తములంతా స్వకర్మ అనుష్ఠాన పరులై ఉంటారు. బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా స్వకర్మానుష్ఠానం చేస్తేనే లోకానికి క్షేమం. ఈ సంవత్సరం బ్రాహ్మణుడు స్వధర్మంలో ఉంటే అది లోకానికి క్షేమం అని. అయితే కొత్త కొత్త రోగములు వచ్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేవండి. అనవసరంగా తిని కూర్చొని శరీరాన్ని పెంచి పోషించకండి, కష్టపడండి, జీవించండి అని మనకు దుర్ముఖనామ సంవత్సరంలో భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. కష్టయేవ శ్రమయేవ జయతే అనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. కాబట్టి మనమంతా బంగారు తెలంగాణ సాధించుకోవాలంటే మన ముఖ్యమంత్రి వర్యుల యొక్క సంకల్పం ఏమిటి అంటే, తెలంగాణ వచ్చిందని కాదండి, ఇక నుంచి మనమంతా శ్రమగా ముందుకు వెళ్ళాలి. అదే మనకు దుర్ముఖ నామ సంవత్సరం సూచిస్తూ ఉన్నది. ఇక ఇక్కడ విశేషం ఏంటంటే, దుర్ముఖ నామ సంవత్సరం మొత్తం 354 రోజులు. ఈ 354 రోజుల్లో 9 మంది నాయకులు ఈ సంవత్సరాన్ని పరిపాలిస్తున్నారు. ఎలాగైతే మనకు ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే ముఖ్యమంత్రి వర్యులు, హోమ్ మినిస్టర్ ఎలాగైతే ఉంటారో, ఇక్కడ కూడా మనకు ఈ సంవత్సరాన్ని 9 మంది నాయకులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ 9 మంది నాయకులలో 7 శుభులు, 2 పాపులు. ఇది చాలా గొప్ప విషయం అండి ఈ సంవత్సరం. ఎందుకంటే గ్రహాల్లో కూడా శుభగ్రహము అని, పాపగ్రహము అని 2 రకాలు.
ప్రతి సంవత్సరం పంచాంగ ఫలితం ఎలా చూస్తాము అంటే, పాపగ్రహాలకు ఆధిపత్యం వస్తే లోకం కష్టంగా ఉంటుంది, శుభగ్రహాలకు ఆధిపత్యం వస్తే శుభంగా ఉంటుంది. దుర్ముఖ సంవత్సరం పేరులో మాత్రమే కాదండి, ఇక్కడ ఈ సంవత్సరం 9 మంది నవనాయకుల్లో 7 శుభగ్రహాలకు ఆధిపత్యం వచ్చింది కాబట్టి శుభమే జరుగుగాక ఈ సంవత్సరం అంతా కూడా. ఏమీ మనకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. 2 పాపగ్రహాలకు ఆధిపత్యం వచ్చింది. ఇది కాకుండా చతుర్దశ నాయక విభాగంలో 9 మంది శుభులు, 5 అశుభులు. కాబట్టి అక్కడ కూడా మెజార్టీ మనకు శుభగ్రహాలకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి శుభాధిపత్యం చాలా అనుకూలమైనటువంటిది. ఇక మంత్రివర్యుల యొక్క పోర్ట్ఫోలియో మనం చూద్దాం. ఇక్కడ రాజు శుక్రుడు, మంత్రి బుధుడు, సేనాధిపతి కుజుడు, సస్యాధిపతి శని, ధాన్యాధిపతి బృహస్పతి, అర్ఘాధిపతి కుజుడు, మేఘాధిపతి కుజుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శని. ఇది విశేషం. ఇక్కడ రాజు ఈరోజు శుక్రుడయ్యాడు. శుక్రుడు రాజు కావటం ఈ రాజ్యాలను పరిపాలించేటువంటి రాజులకు కలిసి వచ్చినటువంటి అంశం. అది గుర్తుంచుకోండి మీరు. ఎందుకంటే దీనికి మనకు శాస్త్రం చెప్పిందే ఏమిటి అంటే, శుక్రుడు రాజు అయితే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది. దానికి శాస్త్రం చెప్పింది ఏమిటి అంటే, సమృద్ధ సస్య సువృష్టి గావోహి సంపూర్ణ పయోధరాశ్చ ప్రియాః ప్రియానాం జనయంతి తోషం కామోపచారైః భృగుజేబ్ధనాథే. మొట్టమొదటి మాటనే మనకు శుభమండి. ఏమిటి అంటే, సమృద్ధ సస్య అన్నది శాస్త్రం. పంటలు అద్భుతంగా పండుతాయి. ఇంకేం కావాలండి? మొదటి మాటనే ఈ శ్లోకంలో ఉంది. సమృద్ధ సస్య వసుధ సువృష్టి. వసుధ, ఈ భూమి మీద సువృష్టి, సుష్టు వృష్టి, సమ్యక్ వృష్టి, ఆనందకరమైనటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం. ఇంకొక గొప్ప మాట, గావోహి సంపూర్ణ పయోధరాశ్చ. ఈ దేశంలో ఈ అద్భుతమైనటువంటి ప్రాంతంలో గోవులు గనక స్వేచ్ఛగా తిరిగి పాలు బాగా ఇస్తే ఆ దేశం బాగుపడుతుంది అనేటువంటిది మన సంస్కృతి. కాబట్టి ఈ సంవత్సరం గోవులు స్వేచ్ఛగా తిరుగుతాయట, పాలు బ్రహ్మాండంగా ఇస్తాయట. కాబట్టి ఈ సంవత్సరం శుభం కలుగుగాక. ఇంకొక విశేషం ఏమిటి అంటే, ప్రియాః ప్రియానాం జనయంతి తోషం. ప్రియాః ప్రియానాం, ఇంట్లో భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది. ఇంకేం కావాలండి? భార్యాభర్తలు ఇద్దరు బాగుంటేనే సంఘం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. కుటుంబాలు బాగాలేకపోతే ఏదీ బాగుండదు. కుటుంబం బాగుండాలంటే భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరం విడాకులు తగ్గిపోయి శుక్రుడు రాజు కావటం చేత భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడి, ప్రేమ ఏర్పడి, సుహృద్భావం ఏర్పడి, అనురాగం ఏర్పడి, అది ఒక చక్కటి పరిణామాలకు దారి తీస్తుంది అనేటువంటిది ఇక్కడ మనకు చూపించారు. ఇక్కడ పంచాంగం అనగానే మనం అనుకుంటాం ఇది మాకు వ్యక్తిగతమని. కాదు, ఇది పంచాంగము అంటే ఇది లోకశ్రేయస్సును కోరేటువంటిది. కాబట్టి పంచాంగంలో మనం చూడాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఈ సంవత్సరం మనందరికీ కావాల్సింది వర్షాలు ఒకటి, పంటలు ఒకటి, అలాగే పాడి పంటలు. ఈ 3 అంశాలు ప్రధానంగా మనం పంచాంగంలో చూడాల్సి ఉంటుంది. అందుకే పూర్వకాలాల్లో ఏ రోజుల్లో విత్తులు నాటాలే, కార్తె ఎప్పుడు వస్తుంది, దీన్ని చూడటానికి పంచాంగాలు వాడేవారు. కానీ ప్రస్తుత కాలంలో వ్యక్తిగత జాతకాలు చెప్పుకోవటానికి మాత్రమే పంచాంగాలు చూస్తున్నారు. ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. దేశానికి పంచాంగం ఇచ్చింది మంచి వర్షముల కోసం. ఇది మహర్షులు మనకిచ్చినటువంటి అదృష్టం. అందుకే ఈ సంవత్సరం చూద్దాం. గొప్ప అంశం ఏమిటి అంటే, గత సంవత్సరం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారేమో కానీ ఈ సంవత్సరం రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసినటువంటి అవసరం శుక్రుడు ఆక రానివ్వడు. ఎందుకంటే దుర్ముఖ నామ సంవత్సరంలో మేఘాలకు నీల అని పేరు పెట్టారు. ఇక్కడ శుక్రుడు రాజు, 20 భాగాల వర్షం, దీంట్లో 9 భాగాలు సముద్రం పర్వతాల మీద, 9 భాగాలు చక్కగా పర్వతాల మీద పడి అది కిందికి వచ్చేస్తుంది. 2 భాగాలు సంపూర్ణంగా భూమి మీద పడుతుంది అని మనకు శాస్త్రము చెప్పింది. అయితే విశేషం ఏంటంటే, వర్షాలు బాగా కురుస్తాయి కదా అని మన సిద్ధాంతి గారు, శాస్త్రి గారు చెప్పారే అని మనం చేతులు ముడుచుకొని కూర్చోవలసినటువంటి పని కూడా ఉండదండి. ఎందుకంటే భగవంతుణ్ణి కష్టం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడి దగ్గరికి వెళ్ళటం కాదు, భగవంతుడా నేను సుఖంగా ఉన్నా, ఇంత
రోజున భగవంతుడు మనకు కష్టం కూడా రానివ్వడండి. కాబట్టి మనం సుఖంగా వర్షాలు కురుస్తాయని కూర్చోకుండగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి చిన్న విన్నపం ఏమిటి అంటే, ఈ సంవత్సరం ఆషాఢ మాసం రావటం కంటే మన బోనాలు ప్రారంభమైతే తెలంగాణలో అమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్ముల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని ఉంది. కాబట్టి మరి రాష్ట్ర పాడి సమాఖ్య అభివృద్ధి సంస్థ కల్తీ లేకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత ఆ శాఖ మీద పెట్టాలి అని ఈ సంవత్సరం అవినీతి శాఖకు, తూనికల శాఖకు, కొలతల శాఖకు విపరీతమైనటువంటి పని కల్పించవలసిందిగా నేను సభాముఖంగా ప్రార్థన చేస్తున్నా. తద్వారా రాజ్యం బాగుంటుంది. ఎందుకంటే దానికే పని కల్పించమని ఇక్కడ పంచాంగం చెబుతోంది. అలాగే పెట్రోలు, డీజిల్, పాలు వీటికి మోసానికి అవకాశం ఎక్కువ, రేట్లు పెరిగేటువంటి అవకాశం వచ్చింది. బ్రాహ్మణుడు అందరినీ తొందరగా నమ్మేస్తాడు కాబట్టి వాడికి ఎఫెక్ట్ ఎక్కువ. అందుకే బృహస్పతి ధాన్యాధిపతి అయ్యాడు కాబట్టి మోసాలు జరిగే అవకాశం ఉన్నది. అర్ఘాధిపతి కుజుడయ్యాడు. మంగళవారం మిథున సంక్రాంతి రోజు వచ్చింది కాబట్టి ఎరుపు రంగు పంటలకు విపరీతమైనటువంటి గిరాకీ పెరుగుతుంది. ఎరుపు రంగు ధాన్యానికి రేటు మాత్రం విపరీతంగా వస్తుంది. మేఘాధిపతి కుజుడయ్యాడు. రవి ఆరుద్రలో ప్రవేశం ఎప్పుడు అంటే జూన్ 21, 2016 నాడు రవి ఆర్ద్రలో ప్రవేశిస్తున్నాడు. అందువల్ల కుజుడు ఇక్కడ మేఘాధిపతి అయ్యాడు. నైరుతి ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం చక్కనైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది. అందులో మనకి ఇబ్బందే లేదు. ఇక రసాధిపతి చంద్రుడు తుల సంక్రాంతి సోమవారం నాడు నువ్వులు, బెల్లం, తేనె, పాలు, పెరుగు ధరలు పెరుగుతాయి. నీరసాధిపతి శని మకర సంక్రాంతి శనివారం వచ్చింది. ఇనుము మొదలైనటువంటి ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. నిత్యావసర వస్తువుల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇలా చూసినట్లయితే ఈ సంవత్సరము సానుకూలంగానే కనిపిస్తుంది కానీ ప్రతికూలంగా కనిపించట్లేదు. ఇంకొక విశేషం ఏమిటంటే, అసలు ముఖ్యమైనటువంటి అంశం చెబుతున్నాను వినండి. ఒకటి, ఏదైనా బాగుండాలి అంటే నా విష్ణు పృథివీపతి. కాబట్టి ఇక్కడ రాజు గనక ధార్మికుడై, రాజు గనక భక్తిపరుడై, అనుష్ఠానపరుడై, కర్మానుష్ఠానపరుడై, దైవాన్ని ధర్మాన్ని కనుక నమ్మి పరిపాలన చేసినట్టయితే దుర్ముఖ అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ధార్మికుడైనటువంటి రాజున్నాడు కాబట్టి తెలంగాణ ప్రాంతానికి భగవంతుడు ఎల్లవేళల మేలే చేస్తాడు. అందుకే ఒక మాట, సుమతింతానయుతాత్మ చండి మఖమున్, సుమతింతానయుతాత్మ చండి మఖమున్ శోభా విధేయుండునై క్రమమై సల్పెను చంద్రశేఖర తెలంగాణ ప్రపంచంబులో సమతా ధార్మిక ముఖ్యమంత్రి సుకల సౌజన్యమున్ పంచగా సుముఖం బౌనకో దుర్ముఖి ప్రజకున్ ప్రీతి గావించుచున్నా. ఈ మాట ఏమిటి అంటే, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, జగజ్జనని, రాజరాజేశ్వరి, పరాభట్టారిక అయినటువంటి ఆ అమ్మలగన్నయమ్మను అయుత చండీ యాగం ద్వారా ఆరాధన చేసి ఆ తల్లి యొక్క దివ్య విభూతిని ఈ రాష్ట్రానికి అనుగ్రహించి అద్భుతమైనటువంటి మఖము అంటే యజ్ఞమును శోభా సమేతుండై, అంటే శోభ అంటే రాజశోభ, కానీ వారి ధర్మపత్ని కూడా శోభ గారు, శోభా సమేతుండై సలిపినందుకు దాని ఫలితం వల్ల మనందరికీ కూడా దుర్ముఖ అందరికీ బాగుంటుంది. భయపడాల్సినటువంటి పని లేదు. కాబట్టి అందరూ కూడా ధార్మికులు కావాలి అని. ఇక ఈ సంవత్సరం ఇంకొక విశేషం ఏమిటి అంటే, కృష్ణా పుష్కరాలు ఈ సంవత్సరం సంప్రాప్తిస్తున్నాయి. అమ్మ కృష్ణవేనమ్మ రాబోతూ ఉన్నది. కృష్ణవేనమ్మ కాని గోదావరి నుంచే వస్తోంది. అందుకే శంఖ చక్రధరాం దేవీం నీలోత్పలదల ప్రభావం విష్ణు రూపంకితాం దేవీం కృష్ణవేణీం నమామ్యహం. 2016 ఆగస్టు 11 శ్రావణ మాస శుక్లపక్ష నవమి గురువారం రాత్రి 9:28 దేవగురు బృహస్పతి కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రం 2వ పాదంలో అర్ధరాత్రి సమయాన ప్రవేశం జరుగుతోంది. అప్పుడు మనకు కృష్ణా పుష్కరాలు సంప్రాప్తిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక పక్క గోదావరికి అంత్య పుష్కరాలు ముగిసి కృష్ణా పుష్కరాలు సంప్రాప్తిస్తున్నాయి. కాబట్టి ఆగస్టు 11 నుంచి 23 దాకా మంగళవారం దాకా అందరూ కూడా కృష్ణా పుష్కరాల్లో
పునీతులై ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్ల అందరూ కూడా మంచి సద్బుద్ధులను పొందుదురుగాక. ఇక ఈ సంవత్సరం గ్రహణాల విశేషం చూద్దాం. 2016 సెప్టెంబర్ 1న సూర్యగ్రహణం వస్తుంది, కానీ ఇది మన దేశంలో కనిపించదు. 2017 ఫిబ్రవరి 11వ తారీఖు నాడు చంద్రగ్రహణం వస్తుంది, ఇది మన దేశంలో కనిపించదు. 2017 ఫిబ్రవరి 26 కంకణ సూర్యగ్రహణం వస్తుంది, ఇది మన దేశంలో కనిపించదు. అసలు ఈ సంవత్సరం మన రాష్ట్రంలో కానీ కనిపించేటువంటి గ్రహణాలే లేవు. గ్రహణం పోయింది, గ్రహణం విడిచినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమై ఈ సంవత్సరం కూర్చుంది. కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు ఏవి కూడా లేవు, కాబట్టి శుభమైన ఫలితాలు ఈ సంవత్సరం అందరికీ కలుగుగాక. ఇక విద్యారంగం గనక తీసుకున్నట్లయితే దుర్ముఖనామ సంవత్సరంలో గురువు ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా అనుకూలత లేదు. విద్యారంగానికి మాత్రం నేను చెబుతున్నా, ఎందుకంటే బృహస్పతి 12లో ఉండటం వల్ల విద్యలో మోసాలు కానీ అధికంగా అవుతాయి. ఆల్రెడీ మనం పేపర్లలో చూస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులకు ఫీజుల మోతతో నడ్డి విరిగిపోతున్నది, అది ఇంకా విరిగిపోయేట్టుగా ఉంది. నిన్ననే వారందరికీ హెచ్చరించారు. కాబట్టి ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ఒకసారి విద్యారంగం పైన దృష్టి పెట్టినట్లయితే విద్యారంగం కూడా తెలంగాణలో బంగారు రంగం అవుగాక. కాబట్టి జాగ్రత్త పడాల్సిన అంశం విద్యారంగం. ఇక రెండవది ఏమిటి అంటే వ్యాపార రంగం. బుధుడు లగ్న దశమాలకు అధిపతిగా అష్టమ భాగంలో ఉన్నాడు. అందుకే వ్యాపార రంగం కూడా తెలంగాణ ప్రాంతంలో చక్కగా డెవలప్ కావటానికి ఈ బుధుడు చాలా సహకరించుతున్నాడు. శ్రమయేవ జయతే, సింగిల్ విండో విధానంలో పరిశ్రమలు పెట్టుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలకు అనుకూలం తెలంగాణ రాష్ట్రం అని మనకు బుధుడు కూడా ఇక్కడ భరోసా ఇచ్చాడు. మనవారందరూ భరోసా ఇచ్చారు, అందరూ పెట్టుబడులు తెలంగాణలో పెట్టుదురుగాక. ఇక శాంతి భద్రతల అంశం మనం చూసినట్లయితే కుజుడు తృతీయంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈ కుజుడు ఎప్పుడైతే తృతీయంలో స్వక్షేత్రంలో ఉన్నాడో లా అండ్ ఆర్డర్ను కుజుడు చూస్తాడు. ఈ లా అండ్ ఆర్డర్ చూస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ మనం చూడక్కర్లేదు. ఇవాళ అందరికంటే బ్రహ్మాండమైనటువంటిది ఏమిటి అంటే పోలీసులు చాలా ఉత్సాహంగా కొత్త వాహనాల్లో అందరికీ కన్నుగుడుతున్నది, వీళ్ళు ఇంత గొప్ప వాహనాల్లో ఎందుకు తిరుగుతున్నారో. కాబట్టి శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ సంవత్సరం పోలీసులందరికీ కూడా ఇంకా పని తగ్గుతుంది, శాంతి భద్రతలు నెలకొల్పుతారు. ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం పోలీసులకు మంచి అవకాశం ఈ సంవత్సరము, చాలా మంచి అరుదైనటువంటి అవకాశం ఈ సంవత్సరం వచ్చింది. సంపూర్ణమైన శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలో పరిఢవిల్లుగాక. ఇక ఆరోగ్యం విషయం వచ్చినట్లయితే సూర్యచంద్రులిద్దరూ సప్తమంలో ఉన్నారు. మనకు సూర్యచంద్రులిద్దరూ సప్తమంలో ఉండటం వల్ల ఆరోగ్య శాఖలో బాగా అవినీతి కూడా పెరగవచ్చు. అందువల్ల ఆరోగ్య శాఖ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం అని ఇక్కడ పంచాంగం చెబుతోంది. ఇది నా మాటలు కాదు, పంచాంగం మాటలు. ఇలా చూసినట్లయితే ఆరోగ్యంగా కానీ వ్యాపార రంగంలో కానీ తెలంగాణ ప్రాంతానికి ఇబ్బంది లేదు, ఆర్థికంగా కూడా పరిపుష్టిగా ఉంటుంది ఈ సంవత్సరం. ఇక తెలంగాణది కనుక చూసినట్లయితే తెలంగాణ రాశి సింహరాశి. జల సంబంధమైనటువంటి సమస్యలు ఈ సంవత్సరం తొలగుతాయి. మన ముఖ్యమంత్రి గారి యొక్క కళ సాకారం అవుతుంది. ఇది మిషన్ భగీరథ మనకు అద్భుతంగా పనికి వస్తుంది. జల సంబంధమైనటువంటివన్నీ కూడా తీరాలి. గోదావరమ్మ, కృష్ణవేణమ్మ వీరంతా కూడా మన రాష్ట్రాన్ని పరిపుష్టి చెయ్యాలి అని మనమందరం కూడా ఈ రోజు నుంచే ఆ తల్లులను ప్రార్థన చేద్దాం. చక్కగా సంపూర్ణమైనటువంటి జలం మనందరికీ లభించుగాక. ఇక ఇది రాష్ట్రానికి సంబంధమైనటువంటిది. ఇక జగల్లగ్నాన్ని కనుక పరిశీలించినట్టయితే కొద్దిగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వంతో మిగతా వారందరికీ ఎలా ఉన్నప్పటికీ రాజు ధార్మికుడైతే కేంద్ర ప్రభుత్వ రాజు కూడా పలుకుతాడయ్యా అని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంతో చక్కనైనటువంటి ఒక అనుబంధం ఏర్పడి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రము సంపాదించబోతుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. కారణం ఏంటంటే తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకు భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా ఎందుకు మనకు కష్టం వస్తుంది అంటే శరీరానికి ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తక్కువైతుందో అప్పుడు రోగాలు వచ్చి మీద పడతాయి. అందుకే ఎప్పుడైతే మన దగ్గర ధర్మం తక్కువైతుందో, సత్యం తక్కువైతుందో, ఇవన్నీ తక్కువైతాయో అప్పుడు
పాపాలు వచ్చి మీద పడతాయి. ఈ ధర్మము సత్యము అనుష్ఠానం మన దగ్గర ఉంటే కష్టం కూడా ఇష్టమవుతుంది. ఆ ఇష్టమైనటువంటి కష్టం మనకు ఎప్పటికీ నష్టం చేయదు. ఇది మనకు పంచాంగం చెప్పేటువంటి సూత్రం. ఈ సూత్రాన్ని నమ్ముకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందువల్ల ఈ సంవత్సరం దిగ్విజయంగా కలగాలని కోరుకుంటూ ఇక రెండు నిమిషాల్లో మీకు మేషాది ద్వాదశ రాశులు కూడా, ఎందుకంటే పంచాంగం అంటే ఇది ఒక్కటే కాదు, మేషాది ద్వాదశ రాశులు కూడా ఒక్కసారి మనం చూద్దాం. మేషరాశి, ఈ మేషరాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారికి గురువు పంచమ షష్టమ స్థానాలు, శని అష్టమ నవమ స్థానాలు, రాహు పంచమ స్థానం, ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 7. వీరిని చూసినట్లయితే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నది. గణపతి ఆరాధన వల్ల వీరంతా బాగుపడతారు కాబట్టి కాణిపాకం క్షేత్రానికో లేకపోతే గణపతి క్షేత్రానికో వెళ్ళి గణపతి ఆరాధన చేయవలసిందిగా మేషరాశి వారికి సూచన. లేకపోతే మేషరాశికి నరసింహస్వామి కూడా, మనకు యాదగిరిగుట్ట నరసింహస్వామి వారి దగ్గరికి వెళ్ళి కూడా కళ్యాణోత్సవం చేయించుకోండి. ఇక వృషభ రాశికి అధిపతి శుక్రుడు. గురువు చతుర్థ పంచమ స్థానాల్లో, శని సప్తమ అష్టమంలో, రాహువు చతుర్థంలో, కేతువు దశమంలో ఉన్నాడు. వృషభ రాశికి ఆదాయం 11, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 7. వీరికి ఈ సంవత్సరము వృషభ రాశి వారికి కూడా శని దోషం అనేటువంటిది ఉండటం వల్ల వీరు శని పరిహారాలు చేయించుకొని గోసేవ చేయటం, రుద్రహవనాది పనులు చేయటం, కాయగూరలు దానం చేయటం, శక్తిపీఠమైనటువంటి కొల్హాపురాన్ని దర్శించటం, రావి చెట్టుకు నీరు పోయటం లాంటి పనులు చేస్తే వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం వస్తుంది. ఇక మిథున రాశికి అధిపతి బుధుడు. విష్ణు ఆరాధన. వీరికి అన్ని రాశుల్లోకెల్లా ఈ సంవత్సరం కాస్త యోగంగా చూస్తే మిథున రాశి బాగుందండి అన్నారు. ఎందుకంటే మిథున రాశి నాది కూడా కాబట్టి నాకు పంచాంగ శ్రవణ కాబట్టి బాగున్నట్టే లెక్క. మిథున రాశి అద్భుతంగా ఉంది ఈ సంవత్సరము. ఆర్ద్రా నక్షత్రం, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ రాశి వారికి గురువు తృతీయ చతుర్థ స్థానాలు, శని సప్తమ అష్టమ స్థానాలు, రాహు తృతీయ స్థానం, కేతువు నవమ స్థానం. గురువు 3, 4లో ఉన్నాడు కాబట్టి సంవత్సరం అంతా గురుధ్యానం చేయటం, కృష్ణాలయ సందర్శనం చేయటం చేస్తే ఈ సంవత్సరం మిథున రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఇక కర్కాటక రాశి విశేషం ఏంటంటే ఈ సంవత్సరం కర్కాటక రాశి ఎవరిదో కాదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ చంద్రశేఖరరావు గారిది కూడా కర్కాటక రాశి. మేష లగ్నం, ఆశ్లేష 4వ పాదం. ప్రస్తుతం రాహువులో బుధ అంతర్దశ జరుగుతోంది. ఇక్కడ బుధువు 11వ ఇంట్లో ఉండటం 2017 మార్చి దాకా వీరి యోగాన్ని ఎవ్వరూ ఒకరు ఆపలేరు. అప్రతిహతంగా వారికి కొనసాగుతూ ఉంటుంది. బుధ అంతర్దశ విశేషమైనటువంటి ఫలం. ఆగస్టు 11 దాకా గురువు ద్వితీయంలో చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, మొన్న మీరు చూశారు గురువు అంత అనుకూలంగా ఉన్నాడు కాబట్టి జలదృశ్యాన్ని అందరికీ కూడా కనుల పండుగగా మనం అందరం కూడా చూసాం, ఆనందపడ్డాం. కాబట్టి అది గురువు యొక్క అనుగ్రహం. జనవరి 27, 2017 నుంచి శని పంచమం నుంచి షష్టమంకు వస్తున్నాడు. ఇది ఇంకా అనుకూలం. ఎప్పుడైతే శని పంచమంలో కంటే షష్టమంలోకి వస్తారో శని అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఆ శనైశ్వరుడు 2017 నుంచి మన ముఖ్యమంత్రి వర్యుల్లో ప్రవేశించి కేంద్రంలో అద్భుతమైనటువంటి చక్రం తిప్పడం ఖాయం అనేటువంటిది వారి అంతర్గత జాతకం ఇక్కడ చెబుతోంది. ఇక కర్కాటక రాశి యొక్క స్థూలాన్ని కనుక చూసినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం యోగంగానే ఉంది. గురువు 2లో ఉన్నాడు. వీరు తప్పకుండా 12 జ్యోతిర్లింగములలో సోమనాథ ఆలయాన్ని దర్శిస్తే చాలా మంచిది. వీరు ఈ సంవత్సరం చక్కగా రాహుధ్యాన శ్లోకం కూడా చేస్తే చాలా మంచిది. ప్రవహించే నీటిలో పుష్పాలు వదిలిపెట్టడం కానీ లేకపోతే ఏదైనా ఆహార పదార్థాలు వదిలిపెడితే మంచిది అని మనకి కొన్ని పరిహారాలు చెబుతూ ఉన్నాయి. ఇది కర్కాటకం. ఇక సింహం అధిపతి సూర్యుడు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి గురువు 1, 2 స్థానాల్లో, శని 4, 5 స్థానాల్లో. అర్ధాష్టమ శని అనేటువంటిది వీరిని బాగా ఇబ్బంది పెడుతున్నది. కాబట్టి వీరు శివాలయానికి వెళ్ళి ఇష్టం ఉన్నట్టుగా నువ్వుల నూనె దానం చెయ్యండి, శివాలయాల్లో దీపాలు వెలిగించండి, మీరు బాగుపడతారు. సింహరాశి వారు 2017 జనవరి దాకా కాస్త జాగ్రత్తగా ఉంటే తర్వాత కొద్దిగా గురుబలం వచ్చి పరిస్థితిలో మార్పు వస్తుంది. గోసేవ చెయ్యండి, నల్లటి ఆవుకు చక్కటి ధాన్యం పెట్టండి, చక్కగా వీరికి ఉంటుంది. విష్ణు సహస్ర పారాయణం చెయ్యండి. ఇక తులారాశి అధిపతి శుక్రుడు.
ఆదాయం 11, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరం గురువు 11, 12లో, శని 2, 3లలో, రాహు 11వ స్థానంలో, కేతువు 5లో. గురువు బాగున్నాడు. ఏలినాటి శని చివరిలో ఉన్నాడు కాబట్టి శని వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక తులారాశి కూడా ఈ సంవత్సరం నుంచి కాస్త యోగవంతంగా ఉంటుంది. సుదర్శన హోమాలు, అలాగే ఆయుర్రక్షతు వారాహి, ధర్మం రక్షతు వైష్ణవి, యశకీర్తించ లక్ష్మించ ధనం విద్యాంచ చక్రిణి అని అమ్మవారిని ప్రార్థన చెయ్యండి, బాగుంటుంది. ఇక కన్యా